న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పాత బస్తీలో ఈడీ దాడులు, భూదాన్ వ్యవహారంలో తనిఖీలు. పాక్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్, భారత హోంశాఖ సిఫార్సుతో నిషేధం. మేడ్చల్లో ఎక్సైజ్ దాడులు, 400 కిలోల గంజాయి స్వాధీనం. గొర్ల కావలికి వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి, 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లో ఉంటున్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే గడువు ముగిసినా భారత్లోనే వేలాది మంది పాక్ పౌరులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 3 రోజుల్లో భారత్ను 537 మంది పాకిస్తానీలు వీడగా వీరిలో 9 మంది దౌత్యవేత్తలు అధికారులు ఉన్నారు. వీరంతా అటారీ వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్కు చేరుకుంటున్నారు. అలాగే పాక్ నుంచి 14 మంది దౌత్యవేత్తలు అధికారులు సహా 850 మంది భారతీయులు మన దేశానికి చేరుకున్నారు. ఇక పహల్గామ్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరుల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ భారత్ గడువు విధించింది. అయితే 3 రోజుల గడువు ముగిసినా కూడా ఇంకా భారత్లోనే ఉండే పాక్ పౌరులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. డెడ్లైన్ ముగిసినా ఇంకా భారత్లోనే ఉన్న పాక్ పౌరులను గుర్తించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీసా రద్దు తర్వాత భారత్లో ఉంటే 3 ఏళ్లు జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేదా 2 శిక్షలు విధించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. సాధారణ వీసాల గడువు ఆదివారంతో ముగియగా వైద్య వీసాలపై వచ్చిన వారికి మంగళవారం వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం విధించిన గడువు తర్వాత కూడా భారత్లోనే ఉండిపోయిన పాకిస్తానీ పౌరులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉన్న విదేశీయులకు 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సిసిఎస్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే జారీ చేసిన పలు కేటగిరీల వీసాలను ఏప్రిల్ 27, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య వీసాలకు మాత్రం ఏప్రిల్ 29, 2025 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాక్ పౌరులు ఆదివారంలోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో గత 3 రోజులుగా పంజాబ్లోని అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా భారీగా ప్రజల తరలింపు జరిగింది. శుక్రవారం నుంచి 537 మంది పాకిస్తానీ జాతీయులు భారత్ని విడిచి తమ స్వదేశానికి తిరిగి వెళ్లారు. అదే సమయంలో పాక్లో ఉన్న 850 మంది భారతీయులు ఇదే ప్రకారం దేశానికి వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేంద్రం 72 గంటల సమయం ఇచ్చినా ఇంకా ఎందుకు పాకిస్తానీలు దేశం వీడకపోవడానికి కారణాలేంటి? ఈరోజు పాక్కు సంబంధించి అనేక అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం సంబంధించి కేంద్ర రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఈరోజు ఉదయం భేటీ కావడం జరిగింది రాజ్నాథ్ అధ్యక్షతన. ఆ భేటీలో ఏదైతే గత వారం రోజులుగా పాక్ కి సంబంధించి పాక్ మీద తీసుకున్న నిర్ణయాల తర్వాత దేశంలో కలిగిన పరిణామాలన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఏదైతే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే ఖాళీ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసి 72 గంటలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో గుర్తించడంలోనే ఇంకా ప్రభుత్వాలు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు సహకారం వహిస్తుందని చెప్పొచ్చు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏదైతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ముస్లింలకు సంబంధించి కావచ్చు వాళ్ళ మీద ఉన్న సింపతి, లేకపోతే ఓటు బ్యాంక్ అనేది మనం చెప్పలేం. కానీ చాలా చోట్ల అయితే ఇప్పటికీ కూడా గుర్తించే పనిలో అయితే ఇంకా పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ దగ్గర సరైన సమాచారం లేకనా అంటే అది కూడా కాదు. కేంద్రం ఆల్రెడీ సమాచారాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాలు కూడా అందించడం జరిగింది, వివరాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దేశంలో ఇంకా పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. వారిని పంపించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని చెప్పేసి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మనం తెలంగాణ తీసుకున్నా, లేదా కేరళ తీసుకున్నా, లేదా వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, అక్కడ పరిస్థితులు మనకు ఒకసారి మనకు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా తెలంగాణకు సంబంధించి ఎంతమంది పాకిస్తాన్ పౌరుల్ని వెనక్కి పంపించారు, ఎంతమందిని ఇంకా వీసా ఉన్న వారు ఎంతమంది ఉన్నారని ఇప్పటికీ సమాచారం ప్రభుత్వం దగ్గర లేదా, లేకపోతే కావాలని ఇవ్వడం లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. అయితే శ్రీనివాస్, అయితే ఏదైతే ఈ పాకిస్తానీ పౌరుల్ని తరలించే క్రమంలోనైతే కొన్ని రాష్ట్రాలు కూడా మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నట్టుగా తెలిసింది. అందులో కొంతమంది పౌరుల్లో కూడా కొందరు మెడికల్ వీసాతోటి వచ్చారు. వారి గడువు కూడా ముగియనుంది కాబట్టి మరి ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి? వీసా గడువు పొడిగించే ఛాన్స్ ఏమైనా ఉందా? సంపత్, దానికి సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ భేటీ జరిగింది. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ ఉండబోతుంది. ఏం కార్యాచరణ రూపొందించాలి, అదేవిధంగా పాకిస్తాన్ మీద ఏవైతే ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా దీనికి సంబంధించి అంటే క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతున్న దాని మీద కూడా సమీక్ష జరిపారు. అయితే ప్రధానంగా ఎవరైతే పాకిస్తాన్ వలసలు మన దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేందుకు ఏర్పాట్లు అయితే సీరియస్ గానే చేస్తున్నారు. అయితే మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళ గడువు కూడా 29కి ముగుస్తుంది. 29 తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి చూసుకుంటే కనుక మెడికల్ వీసాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా దగ్గర వారం రోజులు గడుస్తుంది. సో ఎటువంటి ట్రీట్మెంట్కి వచ్చినా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగిపోతుంది, లేదా మెడిసిన్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ కొనసాగే అవకాశం ఉంది. సో అలాంటి వారికి కూడా 29 వరకు కూడా గడువిచ్చారు. 29 తర్వాత ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే, దేశాన్ని విడిచి పోవాల్సిందే అని చెప్పేసి కూడా ఇప్పటివరకు అయితే కేంద్రం అయితే చెబుతూ వచ్చింది. అయితే దీన్ని ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా అంటే దానికి ఇంతవరకు అయితే కేంద్రం నుంచి ఏ విధమైన సూచనలు అయితే రాలేదు, ప్రకటన కూడా రాని పరిస్థితి. అయితే ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ ఉండబోతుంది కాబట్టి భేటీ తర్వాత ఏదన్నా ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎలాంటి ఎక్స్టెన్షన్స్ ఉండబోవనేది మాత్రం కేంద్రం నుంచి వస్తున్న సమాచారం.
అయితే ప్రస్తుతం అయితే శ్రీనివాస్ మరి ఒకవేళ దేశం విడిచి వెళ్ళకపోతే శిక్షతో పాటు జరిమానా వేస్తామని కేంద్రం ప్రకటించినట్లు సమాచారం. దీన్ని మనం ఏ రకంగా చూడాలి? ఒకవేళ నిజంగా ఈ గడువు లోపల కనుక వాళ్ళు వెళ్ళకపోతే ఏదైతే ఇప్పుడు ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయో నిజంగా వర్తింపజేస్తారా, లేదంటే మరికొంత సమయం ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అయితే కేంద్రం ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు అయితే లేవని మాత్రం మనకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఒకవేళ పొడిగింపు అనేది చేసుకుంటూ పోతే ప్రజల్లో కావచ్చు, ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి దిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతీకార రేచతోనే రగిలిపోతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే మరింత మెత్తబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. అదేవిధంగా కేంద్రం కూడా ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచన ఎక్కడో కనిపించట్లేదు. ఎందుకంటే పాక్ మీద ఒత్తిడి పెరుగుతుంది, రోజు రోజుకి ఒత్తిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జలాలు తాగునీటి సమస్య ఇప్పుడు జటిలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ వ్యవసాయానికి నీరు లేని పరిస్థితి మరో 2-3 రోజుల్లో అక్కడ పరిస్థితి ఆందోళనకర స్థాయిలో వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన మెతక వైఖరి అవలంబించినా తిరిగి అది దేశానికే చేటు తీసుకొస్తుంది. కాబట్టి కేంద్రం ఆ దిశగా అయితే ఆలోచన చేయటం లేదనేది మాత్రం స్పష్టమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని దేశం విడిచిపోవాల్సిందే అనే దాన్ని ఇప్పటికీ కూడా ఠికాన్ అయి ఉంది. ఇక ప్రధానంగా ఎవరైతే దేశం విడిచిపోలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా ఇమిగ్రేషన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు దేశం విడిచిపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ప్లస్ వారి మీద జరిమానా విధించే అవకాశం ఉంది. వాళ్ళని ఖచ్చితంగా బయట అయితే తిరగనిచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే ఇప్పటికి షార్ట్ టర్మ్ వీసాస్, లాంగ్ టర్మ్ వీసాస్, మెడికల్ వీసాస్, బిజినెస్ వీసాస్, ఈ 5-6 రకాల వీసాస్ ఉన్నాయి. వీరన్నిటి అందరూ కూడా దేశం విడిచిపోవాల్సిందే. మెడికల్ వీసాలకు సంబంధించి మాత్రమే 29 వరకు గడువు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దేశం విడిచిపోవాల్సిందే, లేకపోతే కనుక వారిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఇండియాలో ఉన్న ఈ పాకిస్తాన్ పౌరులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి, అందులో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరినైనా బయటకు తిరిగితే వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ కి ఏజెంట్స్ గా వ్యవహరిస్తే, లేకుంటే ఉగ్రవాదకు ఏజెంట్స్ గా వ్యవహరిస్తే మరో ఉగ్రదాడి జరిగే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏ విధంగా కూడా ఆలోచించడం లేదని మాత్రం తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. భారత సైన్యం, భద్రతా సంస్థలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతపరమైన కంటెంట్, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటిపై నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం మొత్తం 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్లలో డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, ఇర్షాద్ భట్టి, బోల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్తాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్స్, GNN, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్స్, ఆస్మా షిరాజీ, మునీబ్ ఫరూక్, సునో న్యూస్ HD, రాజీనామా లాంటి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఈ పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే పాకిస్తాన్కు చెందినటువంటి కొన్ని 16 యూట్యూబ్ ఛానళ్ల పైన అయితే బ్యాన్ విధించినట్టుగా, ఇవి దేశంలో పాటు ప్రపంచానికి తప్పుడు వార్తా కథనాలను, అలాగే భద్రతాపరమైనటువంటి తప్పుడు ఆ కథనాలను ప్రచురిస్తున్నట్టుగా చేస్తున్న నేపథ్యంలో వీటిని చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దీన్ని మనం ఏ రకంగా చూడాలి? రైట్ సంపత్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ చేయడం చేసింది. వీళ్ళు ఏదైతే పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మొత్తం కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా,
భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు అన్ని కూడా పోస్టింగ్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక పోస్టింగ్ భారత్ వ్యతిరేకంగా పెడుతున్నారు. అదేవిధంగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ పోస్టింగ్స్ పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకోబడిందో ఆ కఠిన నిర్ణయాల మీదనే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తూ భారత్ ను కించపరిచే విధంగా, భారత్ స్థాయిని ప్రపంచ పటంలోకి కింది స్థాయిలో పెట్టే విధంగా కూడా ఈ పోస్టింగ్స్ ఉండబోతున్నాయి. అదేవిధంగా కొంతమందిని వ్యక్తులను, ఎవరైతే ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాంటి వ్యక్తులను కూడా వ్యక్తిగత దూషణ అనేది ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తుంది. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. 16 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. మనం చూసాం, గతంలో కూడా చైనాకు సంబంధించిన కొన్ని ఛానల్స్ ని కావచ్చు, కొన్ని వస్తువులను కావచ్చు భారతదేశం బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు కారణం, వాళ్ళంతా కూడా దేశంలో విషం చిమ్మడం ఒకటే కాదు, ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో భారత్ ను కించపరిచే విధంగా, ఒక నీచ స్థాయికి చూపించే విధంగా కూడా ఆ ఛానల్స్ తమ ఛానల్స్ లో పోస్టింగ్స్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ గమనించిన భారతదేశం కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగానే 16 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇంకా పాకిస్తాన్ లో, మన ఇండియాలో ఎక్కడ కూడా కనిపించవు. ఒకవేళ కనుక ఎవరన్నా దీనికి సంబంధించి ఎలాంటి పోస్టింగ్స్ లేదా ఇంకేమైనా జరిపినప్పుడు కూడా అవి రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా భారత కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంపత్. థ్యాంక్ యూ. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కేంద్ర చర్యలతో వందలాది మావోయిస్టులు చనిపోతున్నారు. మావోలు మృతి చెందుతుండడంపై పౌర హక్కుల సంఘాల నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఈ వ్యవహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఖండించారు. మరోవైపు మావోయిస్టులతో చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగిస్తుండడంతో పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని సభలో తీర్మానం పెడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపుతామని కేసీఆర్ అన్నారు. బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా?
పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ గురించి ఆయన చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట ఇటు కర్రెగుట్టల్లో ఏదైతే గత కొంతకాలంగా ఆపరేషన్ జరుగుతుందో దానికి సంబంధించి ఇటు నిన్న జరిగినటువంటి రాజ్యసభ సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ తీర్మానం చేశారు దీన్ని ఆపివేయాలని. అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు అలాగే పౌర హక్కుల సంఘాల నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఆపరేషన్ కగార్ బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీ 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు మొత్తం నశించే విధంగా మాత్రము కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక తీసుకుంటున్నది. దీని హోంశాఖ ఖచ్చితంగా దండకార్యంలో ఉన్న మావోయిస్టులు అంత్యవేసే విధంగా ముందుకు ప్రణాళిక చేపడుతుంది. అందులో భాగానే ఇప్పటికే ములుగు జిల్లా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టను భద్రతా బలగాలు చుట్టుకోవడం జరిగింది. భద్రతా బలగాల్లో సుమారు 8 రోజులుగా పోలీస్ యంత్రాంగం మొత్తం కర్రెగుట్ట చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు అంత్యవేత కోసం మొత్తం కొన్ని ప్రణాళికలు చేపడుతున్న తెలిసిందే. అయితే ఇప్పటికే సుమారు 3 మావోయిస్టులు ముట్టించిన తర్వాత మరికొంతమంది మావోయిస్టులు ముట్టిందని చెప్పి సమాచారం అవుతున్న మాత్రము ఇప్పటికే ప్రజా సంఘ నాయకులు మాత్రం గత వారం రోజులుగా శాంతియుత చర్చలకు మావోయిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నారని లేఖ విడించిన తర్వాత కూడా పోలీసులు దండకారణం వేసి కూపింగ్ చేయడం ఎన్కౌంటర్ చేయడం సజావుకాదని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు చెప్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కూడా ఒక మాట చెప్పడం జరిగింది. దండకారణంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులను చంపడం కోసం బీజేపీ పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకరు ముందుకేసి చేయడం ఇది కరెక్ట్ కాదు. శాంతియుత చర్చలకు ముందుకు రావాలి, దానికి మేము కూడా ముందుకు వస్తాము, అసలు మాట్లాడి చర్చించని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్ళేసి ఇదే ఆపరేషన్ కగార్ మీద చర్చ జరపడం జరిగింది. దాని మీద కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే చూసుకుంటే ఒక ఆపరేషన్ కగార్ ని ఒక బీజేపీ పార్టీ మాత్రమే మద్దతు, మిగిలిన పార్టీలు మాత్రం ఈ ఆపరేషన్ కగార్ ను తిరస్కరిస్తున్న నేపథ్యం కనబడుతూనే ఉంది. సో ఈ విషయం ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు సమానంతో పెళ్లికి అలా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశం ఉంటే తెలుస్తుంది. ఇది ఇలా కొనసాగ మాత్రం రానున్న రోజులు ఆపరేషన్ కగార్ మాత్రం ఒక అడుగు ఎన్నికల్సింది కొంచెం. అయితే సుధాకర్, ఏదైతే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కొంతమంది పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఈ ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి, మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలి అంటూ కూడా ఏవైతే ఈ ప్రతిపాదనలు తీసుకొస్తున్నారో దీనికి కేంద్రం అంగీకరించి ఒప్పుకొని ఈ ఆపరేషన్ కగార్ని ఆపివేసే అవకాశం ఏమైనా ఉందంటారా? దీనిపైన శాంతి చర్చలకు సిద్ధపడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటే తీసుకొస్తాం బట్ ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అయితే గతంలో 3 సార్లు మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిపింది అంటే శాంతి చర్చల కోసం. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించలేదు కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ వద్ద స్పందించడం జరిగింది. శాంతియుత చర్చలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుముఖంగా ఉన్న తర్వాత కూడా ఈ కర్రెగుట్టల చుట్టూ అంటే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టలలో మావోయిస్టుల సమాచారంతో పోలీసులు ఆపరేషన్ కగార్ బాగా అడిగి వెళ్ళడం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సుముఖం ఉన్న తర్వాత కూడా పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత మావోయిస్టులు కానీ ఇటు ప్రజా సంఘాల నాయకులకు ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు. మీరు సాయంత్రం చర్చలకు సిద్ధంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వము బలగాలను దండకాలను పంపించి మావోయిస్టులు అంత్యవేత కోసం పోవడం ద్వారా మాత్రము ఈ విధేయత కొనసాగవచ్చు. అయితే నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట తర్వాత మాత్రం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని చెప్పి ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు దీని మీద గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఆయా మంత్రులతోటి ముఖ్యమంత్రులు చర్చలు చెప్పారు. ఈ చర్చలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాక ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే మాట మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం దౌర్జన్యాలకు పాల్పడుతుంది. ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో 100కు పైగా కార్లను ఇల్లు రోడ్లపై అక్రమంగా పార్క్ చేస్తోంది. కార్లపై సెక్రటేరియట్, సీఎంఓ పేర్లతో స్టిక్కర్లు అంటించుకొని నివాసిత ప్రాంతాల్లో యథేచ్ఛగా వాహనాల పార్కింగ్కు పాల్పడుతోంది. ఇళ్ల గేట్ల ముందు పార్క్ చేయొద్దని చెబుతున్న వారిపై అధికారుల పేర్లతో బెదిరింపులకు పాల్పడుతోంది. దుకాణము వాళ్ళ నెల రోజులు చెప్తున్నా 14 షాపులు పాత వాళ్ళ బిల్డింగ్ కొత్తగా చేయించినాము. 1 వీక్ నుంచి కొంచెం గేట్ ముందు పెట్టకూడదు అని చెప్తున్నాము. ఆయన ఇందాకైనా అన్న స్కూల్ డబ్బు బెదిరిస్తున్నారు, అది చేస్తున్నారు. ఎవరిని చెప్పుకుంటా చెప్పు అని అంటున్నారు. అదన్నా ఏమని బెదిరిస్తుండు? ఎవరికైనా చెప్పు, ఇక నువ్వు ఏమైనా చేసుకోకు, నేను పెడతా తీయను ఏంటంట ఆయనది? ఏమన్నా తెలియదు అన్న. ఏమని బెదిరిస్తుండు? అదే బండి మీద స్టిక్కర్ పే, సీఎం పే స్టిక్కర్ చేసుకొని గవర్నమెంట్ బండ్లు నువ్వేమని చెప్పుకుంటే చెప్పు అన్నీ ఆయన బెదిరిస్తున్నాను డైలీ. వాళ్ళకి కాలు కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది మాల్కి వీలు కానీ అయినా కానీ ఇలాగైనా అన్న. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో గంజాయి తరలింపునకు పాల్పడ్డ ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. ఓ డీసీఎం వ్యాన్లో పనస పండ్ల లోడుతో పాటు అక్రమంగా గంజాయి తరలించే ప్రయత్నం చేశారు. పక్కా సమాచారం అందుకున్న మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పనస బండ్లతో పాటు 400 కిలోలకు పైగా గంజాయిని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు గంజాయిని సీజ్ చేశారు. గుంటూరు మేయర్ పీఠం కూటమి వశమైంది. గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర విజయాన్ని సాధించారు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇవాళ ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటీలో నిలిచారు. అనూహ్యంగా ఈ ఉదయం ఆయన నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి ఎన్నిక బరిలో నిలిచారు. అయితే కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 ఓట్లు పోలయ్యాయి. దీంతో 7 ఓట్ల తేడాతో గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లు యాట్ల రవి, మర్రి అంజలి గైర్హాజరయ్యారు. వైసీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇవాళ ఎన్నిక నిర్వహించారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలువగా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. దీంతో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూటమి నేతలు బాణాసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు చేస్తోంది. యాకత్పుర, సంతోష్ నగర్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. భూదాన్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేపట్టారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ఈఐపీఎల్ కంపెనీ భూములు విక్రయించింది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సుకూర్, అతడి బంధువు షర్ఫాన్ మరో 2 ఇళ్లలో సోదాలు జరిపింది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, మహేశ్వరం తహసీల్దార్ను ఈడీ విచారించింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు తొలి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పొన్నం. తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని తాను బల్లగుద్ది చెబుతానన్నారు. సోనియా లేకపోతే 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. హన్మకొండ జిల్లా ముల్కనూరులో పర్యటించిన మంత్రి పొన్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మొబైల్ వెనక పెట్టచ్చు కదా మేము అన్నా కాదు ఉన్నటువంటి టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించిన ఎవరు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.